కొంతమంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మాకు ఒక సైడ్ ట్యూబ్ తీసేశారు మేడం, లేదా ఒక సైడ్ ఓవరీ తీసేశారు చిన్నప్పుడే. సో నాకు ఒక్క ట్యూబే ఉంది, ఒక్క ఓవరీనే ఉంది, ప్రెగ్నెన్సీ రావచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. సో కొన్ని సర్జరీస్ అయినప్పుడు. సో ఒక్క సైడ్ ట్యూబ్ ఉంది, ఒక సైడే ఓవరీ ఉంది అన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి కంపల్సరీ. ఆ ట్యూబ్ అనటామికల్గా బాగుండాలి, దాని ఫంక్షన్ బాగుండాలి. సో ట్యూబ్ టెస్ట్ చేసుకొని ఆ ట్యూబ్ ఓపెన్లో ఉంది అని తెలుసుకోండి ఫస్ట్. ఆ ట్యూబ్ ఓపెన్ ఉంది అన్నప్పుడు మీకు ఆ ఓవరీలో కూడా ఎగ్ రిజర్వ్ బాగుంది, ఓవులేట్ అవుతున్నారు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది. సో డోంట్ వరీ, ఒక సైడే ట్యూబ్ ఉంది, ఒక సైడే ఓవరీ ఉంది, నాకు ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ అందరిలాగా కాకుండా మీకు కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక సైడ్ ట్యూబ్ తీసేశారు, బట్ బోత్ ఓవరీస్ ఉన్నాయి. సో ఏ సైడ్ అయితే మీకు ట్యూబ్ ఉందో ఆ సైడ్ ఓవులేషన్ జరిగినప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ అందరిలా కాకుండా మీకు కొంచెం టైం పడుతుంది, టైం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంది. డోంట్ వరీ.